గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మలేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక కంచె దాటిన వ్యాఖ్యలు. కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై సుమోటోగా విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం చేసిన తీవ్ర వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థ విశ్వసనీయత ప్రతిష్టపై ప్రభావం చూపవా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూములు ఇతర అంశాలలో గోటితో పోయే దానిని గొడ్డెల దాకా ఎందుకు తెచ్చుకుంటుంది? ఈ విధంగా గచ్చిబౌలి భూముల విషయంలో ఇక్కడ ఆంధ్రజ్యోతి ఎనిమిది విధంగా సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలపై మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా ఎందుకు తెచ్చుకుంటుంది అన్నట్టుగా ఇక్కడ వార్త మనం చూడొచ్చు. సుప్రీంకోర్టు ఆదేశాలు, వ్యాఖ్యలు పర్యావరణ ప్రియులతో పాటు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించే వారికి సంతోషాన్ని కలిగించాయి. కేసుల విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేస్తున్న వ్యాఖ్యలు తుది తీర్పు లేదా ఆదేశాలలో భాగం కావడం లేదు. అయినప్పటికీ మీడియాలో వాటికి విశేష ప్రచారం లభిస్తుండడంతో సామాన్య ప్రజానికం ప్రభావితం అవుతున్నారు. సదరు వాక్యాలను తీర్పులలో భాగంగానే చూస్తున్నారు. ఈ పరిణామం న్యాయ వ్యవస్థ విశిష్టతకు నష్టం చేస్తుందన్న అభిప్రాయం బలంగా ఉంది. ఈ విధంగా కేసుల విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేస్తున్న వ్యాఖ్యలు తుది తీర్పు లేదా ఆదేశాలలో భాగం కావడం లేదు. అయినప్పటికీ మీడియాతో వాటికి విశేష ప్రచారం లభిస్తుండడంతో సామాన్య ప్రజానికం ప్రభావితం అవుతున్నారు. సదరు వాక్యాలను తీర్పులలో భాగంగానే చూస్తున్నారు. ఈ పరిణామం న్యాయ వ్యవస్థ విశిష్టతకు నష్టం చేస్తుందన్న అభిప్రాయం బలంగా ఉంది. ఈ విధంగా ఏదైతే న్యాయ వ్యవస్థ ఇక్కడ కంచగొచ్చిపోయే విషయంలో నిర్ణయం తీసుకుంటుందో దానికి ప్రజలు ఇక్కడ బలంగా ప్రజలపై ఎఫెక్ట్ అవుతుంది. ఈ విధంగా ఇక్కడ దానికి ప్రజానికం ప్రభావితం అవుతున్నట్టుగా ఇక్కడ చూడొచ్చు. విశాఖపట్నంలో ఋషికొండను నిబంధనలు పాటించకుండా ముఖ్యమంత్రి నివాసం కోసం బోడిగుండుగా మారుస్తున్నారని సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని గతంలో సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. అప్పుడు సుప్రీంకోర్టు ఇంత వేగంగా స్పందించలేదు, ఇంత తీవ్ర వ్యాఖ్యలు చేయలేదు. నిబంధనలకు విరుద్ధంగా ఋషికొండను తవ్వుతున్నది లేనిది నిర్ధారించుకోవడానికి మాత్రం ఒక కమిటీని నియమించింది. మామూలుగా ఇలాగే జరుగుతుంది, కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం న్యాయస్థానాలు ఇప్పటిలా స్పందిస్తాయి. అంటే ధర్మాసనంలో కూర్చున్న వారిని బట్టి కొన్నిసార్లు ఇన్స్టంట్ న్యాయం లభిస్తుందన్నమాట. అయితే విశాఖపట్నంలో ఋషికొండను నిబంధనలు పాటించకుండా ముఖ్యమంత్రి నివాసం కోసం బోడిగుండుగా మారుస్తున్నారని సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని గతంలో సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. అప్పుడు సుప్రీంకోర్టు ఇంత వేగంగా స్పందించలేదు. అయితే ఇప్పుడు ఏదైతే కంచగొచ్చిపోవాలి విషయంలో ఇక్కడ సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ధర్మాసనం ఇక్కడ బయటికి వెల్లడించిందో అప్పుడు విశాఖపట్నంలో ఇక్కడ ఋషికొండలో జరిగిన తవ్వకాలకు సంబంధించి అప్పుడు సుప్రీంకోర్టు ఇంత తొందరగా రెస్పాండ్ కాలేదు, చర్యలు తీసుకోలేదు అన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు మనం. న్యాయస్థానాల్లో న్యాయ సమీక్ష మాత్రమే జరగాలన్నది విస్తృత అభిప్రాయం. సర్వోన్నత న్యాయస్థానానికి మన రాజ్యాంగం కొన్ని విశేష అధికారాలు కల్పించింది. అదే సమయంలో సమాజ హితం దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది. న్యాయస్థానాల్లో న్యాయ సమీక్ష మాత్రమే జరగాలనేది విస్తృత అభిప్రాయం. సర్వోన్నత న్యాయస్థానానికి మన రాజ్యాంగం కొన్ని విశేష అధికారాలు కల్పించింది. అదే సమయంలో సమాజ హితం దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది. ఈ విధంగా న్యాయస్థానంలో ఇక్కడ నిర్ణయం తీసుకోవడానికి అన్ని రకాల సర్వోన్నత అధికారాలు కల్పించింది న్యాయస్థానానికి అన్నట్టుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా అదే సమయంలో ఇక్కడ సమాజ హితం కూడా ఇక్కడ సమాజానికి ఉపయోగపడేదా లేదా అనేది కూడా దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలన్నట్టుగా న్యాయస్థానానికి ఇక్కడ రాజ్యాంగంలో హక్కులు కల్పించినట్టుగా చూడొచ్చు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ నెల 30న పదవి విరమణ చేస్తున్నారు. ఆమె కెరీర్ ఆశాంతం విషాదరహితంగా సాగింది. గతంలో ఏ హోదాలో కూడా ఆమె కోర్టు ధిక్కరణకు పాల్పడిన రికార్డు లేదు. తన పదేదో తాను చేసుకుపోతుంటారు. అలాంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేయడం సముచితమా లేదా అన్నది న్యాయ వ్యవస్థ ఆలోచించుకోవాలి. నిజంగా తెలంగాణ రాష్ట్ర సిఎస్ శాంతికుమారి ఎలాంటి ఆరోపణలు ఎదుర్కోలేదంటే ఇప్పటివరకు ఆమె. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు కంచగొచ్చిపోలి విషయంలో ఆమె పేరును ప్రధాన అంశంగా చేర్చింది. ఈ విధంగా ఆమెను తప్పుపట్టడం సమంజసమేనా అన్నట్టుగా న్యాయ వ్యవస్థ ఆలోచించుకోవాలన్నట్టుగా ఇక్కడ ఆంధ్రజ్యోతి ఇక్కడ చూడొచ్చు మనం. తుది ఆదేశాలలో తీర్పులలో కనిపించని వ్యాఖ్యలను విచారణ సందర్భంగా న్యాయస్థానాలు చేయడంపై చాలా కాలంగా అభ్యంతరాలు ఉన్నాయి. తుది ఆదేశాలలో తీర్పులో కనిపించని వ్యాఖ్యలను విచారణ సందర్భంగా న్యాయస్థానాలు చేయడంపై చాలా కాలంగా అభ్యంతరాలు ఉన్నాయి. ఈ విధంగా తుది ఆదేశాలు ఈ విధంగా తీర్పులో కనిపించిన వ్యాఖ్యలను విచారణ సందర్భంగా న్యాయస్థానాలు చేయడంపై చాలా కాలంగా అభ్యంతరాలు ఉన్నాయి. ఈ విధంగా విచారణలో భాగంగా అభ్యంతరాలు చేయడం న్యాయ వ్యవస్థలో ఎన్నో విధంగా అభ్యంతరాలు ఉన్నాయి. ఈ విధంగా వాళ్ళు నిజాలను చూసి ఇక్కడ ఆరోపించారు అన్నట్టుగా ఇక్కడ న్యాయస్థానాన్ని తప్పుపడుతున్నట్టుగా చూడొచ్చు.
ప్రస్తుతం వివాదంగా మారిన 400 ఎకరాలను వనరుల సమీకరణలో భాగంగా విక్రయించాలని ప్రభుత్వం భావించింది. అయితే ఈ సందర్భంగా ప్రభుత్వం తొందరపాటుగా వ్యవహరించడం వల్ల వివాదం ముదిరింది. లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించడం వల్ల వివాదం ఇంత దూరం వచ్చింది. చివరకు సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. విధంగా ప్రస్తుతం వివాదంగా మారిన 400 ఎకరాల వనరుల సమీకరణలో భాగంగా విక్రయించాలని ప్రభుత్వం భావించింది. అయితే ఈ సందర్భంగా ప్రభుత్వం తొందరపాటు వ్యవహరించడం వల్ల వివాదం ముదిరింది. ఈ విధంగా ఇక్కడ న్యాయస్థానం తప్పుపట్టే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది అన్నట్టుగా, తొందరపాటు నిర్ణయాల వల్లనే ఈ విధంగా సుప్రీంకోర్టు తప్పుపట్టాల్సి వచ్చింది అన్నట్టుగా ప్రభుత్వము దానికి సంబంధించిన పర్మిషన్ తీసుకొని ఈ విధంగా పాటించి అన్ని రూల్స్ ప్రకారం వెళ్ళేది ఉండే అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చింది. ఈ విధంగా ప్రభుత్వ భూమి అయినా కూడా ఇక్కడ అటవీ ప్రాంతాన్ని తొలగించడానికి కావాల్సిన ప్రాసెస్ పాటించకుండా తొందరపాటు నిర్ణయాల వల్ల ఈ విధంగా సుప్రీంకోర్టు తప్పుపట్టాల్సిన పరిస్థితి రావాల్సి వచ్చింది అన్నట్టుగా ఇక్కడ చూడవచ్చు మనం. ఇక భూముల అమ్మకం సమర్థనీయమా కాదా అంటే ఎవరి వాదన వారికి ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో రకంగా మాట్లాడటం మన రాజకీయ పార్టీలకు పరిపాటే. విధంగా భూముల అమ్మకం సమర్థనీయమా, ప్రభుత్వ భూములను అమ్మడం సమర్థనీయమా కాదా అన్నది ఎవరికి వారే మాట్లాడుతుంటారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా మాట్లాడుతుంటారు, అధికారం పోయాక ఒక విధంగా మాట్లాడుతుంటారు అన్నట్టుగా ఇది రాజకీయంగా పరిపాటే జరిగేదే ఈ విధంగా మాట్లాడడం అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఆంధ్రజ్యోతి ఎండి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా ఎన్నికల సందర్భంగా ఇస్తున్న అలవికాని హామీల అమలు కోసం ప్రభుత్వ భూములను విక్రయించడం వాంఛనీయం కాదు. అయినా అన్ని పార్టీలకు ఈ పాపంలో భాగం ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ 400 ఎకరాలను విక్రయించడాన్ని భారత రాష్ట్ర సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. నిజానికి కేసీఆర్ హయాంలో ఈ భూముల వివాదం పరిష్కారమై ఉంటే అప్పుడే సదరు భూమిని వేలం వేసేవారు. ఈ విధంగా ఇక్కడ భవిష్యత్ అవసరాల దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఇక్కడ అధికారం చేపట్టడం కోసం ఎన్నికల సమయంలో ఈ విధంగా ఎన్నో ప్రచారాలు హామీలు ఇవ్వడం వల్ల ఆ హామీలను నిలబెట్టుకోవడం కోసం, హామీల అమలు కోసం ఈ విధంగా ప్రభుత్వ భూములను విక్రయించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ విధంగా ఇక్కడ 400 ఎకరాల భూమిని విక్రయించాల్సిన రావడం ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ 400 ఎకరాలను విక్రయించడాన్ని భారత రాష్ట్ర సమితి తీవ్రంగా అయితే ఏదైతే ప్రభుత్వ భూమిని విక్రయించాలనుకుంటారో ఈ పాపం అన్ని పార్టీలకు వర్తిస్తుంది. ఏదైతే అధికారంలో ఉంటున్నారో అందరూ ఈ పని చేసుకుంటూ వెళ్తున్నారు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ ఉచిత హామీలు, ఇక్కడ ఎన్నికల్లో అధికారం చేపట్టడం కోసం ఉచిత హామీలు ఇవ్వడం వల్ల ఆ హామీలను నెరవేర్చుకోవడం కోసం ఈ ప్రభుత్వ భూమిని విక్రయిస్తారు. ఈ విధంగా ఈ పాపం ఏదైతే ప్రభుత్వం ఉన్నారో అందరికీ వర్తిస్తుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కానీ అదే ఈ భూముల పరిష్కారము బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భూముల సమస్య పరిష్కారానికి వస్తే ఇప్పుడు ఈ 400 ఎకరాల భూమి బీఆర్ఎస్ హయాంలోనే విక్రయించే పరిస్థితి ఉండేది అన్నట్టుగా చెప్పుకొచ్చారు. తాము చేసేది సంసారం, ఇతరులు చేసేది వ్యభిచారం అన్నట్టుగా రాజకీయ పార్టీలు వ్యవహరించడం వల్లనే ప్రతిదీ వివాదం అవుతుంది. ఈ విధంగా తాము చేసేది సంసారం, ఇతరులు చేసేది వ్యభిచారం అన్నట్టుగా రాజకీయ పార్టీలు వ్యవహార శైలిని బట్టి ఇక్కడ అర్థమవుతుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా వ్యవహరించడం వల్లనే ప్రతిదీ వివాదం అవుతుంది. ఈ విధంగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసేది వాళ్ళు అదే పని, ప్రభుత్వం పోయినాక ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చేస్తుంటే వాళ్ళు విమర్శించడం ఇది వివాదంలా ముదురుతుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇది అందరూ చేసే పని అన్నట్టుగా ఆంధ్రజ్యోతి ఎండి చెప్పుకొస్తున్నారు. ఈ విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే చేస్తున్నదో ఇదే సమస్య, ఈ భూముల సమస్య పరిష్కారం క్లియర్ అయి ఉంటే అప్పుడే బీఆర్ఎస్ వాళ్ళే విక్రయించే వాళ్ళు అన్నట్టుగా కూడా చెప్పుకొస్తారు. ఈ విధంగా కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడు పేరు రావడం, అదేవిధంగా సుప్రీంకోర్టు ఇంత త్వరితగతిన రెస్పాండ్ అయ్యే పరిస్థితి వచ్చింది అన్నట్టుగా చెప్పుకొచ్చారు ఆంధ్రజ్యోతి ఎండి. ముఖ్యంగా గచ్చిబౌలి విషయంలో ఆయన మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న సమస్య గురించి ఆయన క్లుప్తంగా మాట్లాడినట్టు చూడొచ్చు. లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా జస్టిస్ షమీం అఖ్తర్ ఖరారు చేసిన ముఖ్యమంత్రి నేతృత్వంలోని కమిటీ ఇద్దరి పేర్లను గవర్నర్కు పంపిన ప్రభుత్వం నేడో రేపో నియామక ఉత్తర్వుల జారీ. సమాచార ప్రధాన కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి, ఆయన సీఎం కార్యాలయ కార్యదర్శి, 5 కమిషనర్లను నియమించాలని యోచన. ఎంపిక భేటీకి రాని కేసీఆర్. లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా జస్టిస్ షమీం అఖ్తర్, లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డిని ఈ విధంగా ఇక్కడ సీఎం అధ్యక్షతన కమిటీ ఆధ్వర్యంలో ఈ విధంగా మంత్రుల కమిటీ ఆధ్వర్యంలో ఈ విధంగా ఇక్కడ వీళ్ళని ఎన్నుకున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా సీఎంకు ఇన్విటేషన్, కేసీఆర్కు ఇన్విటేషన్ ఉన్నా కూడా ఈ విధంగా
సీఎం హాజరు కాలేదన్నట్టుగా కేసీఆర్ హాజరు కాలేదన్నట్టుగా చూడొచ్చు. తెలంగాణ లోకాయుక్త సమాచార హక్కు కమిషన్ మానవ హక్కుల కమిషన్పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోకాయుక్తగా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఏ రాజశేఖర రెడ్డి, మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా జస్టిస్ షమీం అఖ్తర్ పేర్లను ఖరారు చేసింది. సమాచార హక్కు కమిషన్ ప్రధాన కమిషనర్గా సిఐసిగా సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి జి చంద్రశేఖర్ రెడ్డి పేరు తుది పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎంపిక వివరాలను గవర్నర్ ఆమోదం కోసం పంపించింది. గవర్నర్ నేడే రేపు నియామక ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు సమాచారం. ఈ అంశంపై శనివారం సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన సమావేశం జరిగింది. నియామకాలపై విడివిడిగా చర్చించారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి వి శేషాద్రి పాల్గొన్నారు. లోకాయుక్తగా నియమితులు కానున్న జస్టిస్ రాజశేఖర రెడ్డిని గత ఏడాది జనవరిలో తెలంగాణ రియల్ ఎస్టేట్ అప్లేట్ ట్రైబ్యునల్ చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన ఆ పదవిలో కొనసాగుతుండగానే లోకాయుక్తగా ఎంపిక చేసింది. ఆయన నల్గొండ జిల్లా పెద్దవూర మండలం సిరసనగండ్ల గ్రామానికి చెందిన వారు. 2022 మే నెలలో హైకోర్టు జడ్జిగా పదవి విరమణ చేశారు. విధంగా ఇక్కడ పదవి జస్టిస్లను, న్యాయమూర్తులను, వీళ్ళను పదవి విరమణ చెందిన వాళ్ళని విధంగా లోకాయుక్త చైర్మన్గా, అదేవిధంగా మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా నియమిస్తున్నట్టు చూడొచ్చు. ఈ విధంగా ఈ కమిటీ సీఎం ఆధ్వర్యంలో ఈ విధంగా వీళ్ళని ఎంపిక చేస్తున్నట్టుగా చూడవచ్చు. అదేవిధంగా సిఎస్ పదవి కూడా మారుతున్నట్టు చూసుకోవచ్చు. శాంతికుమారి ఆధ్వర్యం పదవిలో కొత్త వాళ్ళని నియమిస్తుంటే, అదేవిధంగా కొన్ని ముఖ్యమైన పదవులలో కూడా కొంతమందిని కొత్తగా నియమిస్తున్నట్టు చూడవచ్చు. ఈ విధంగా దీనికి కేసీఆర్కి ఇన్విటేషన్ ఉన్నా హాజరు కాలేదన్నట్టుగా చూడొచ్చు. ఇక్కడ ఇటీవలే వర్గీకరణ కమిషన్కు అఖ్తర్ నేతృత్వం. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ షమీం అఖ్తర్ పేరును ప్రభుత్వం ఖరారు చేసింది. షెడ్యూల్డ్ కులాల ఎస్సీ వర్గీకరణ కోసం ఇటీవలే ప్రభుత్వం షమీం అఖ్తర్తో ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆయన పలు దళిత సంఘాలు, ప్రజా సంఘాలతో చర్చించి ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఎస్సీలను 3 వర్గాలుగా విభజించాలని సూచించారు. దీనిని ప్రభుత్వం పరిశీలించి ఇటీవలే అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. ఇలా ఎస్సీ వర్గీకరణలో షమీం అఖ్తర్ విధంగా ఇక్కడ ఎస్సీ వర్గీకరణ బిల్లులో ప్రధానంగా వ్యవహరించినట్టు చూడొచ్చు. ఇక్కడ అయితే ఎస్సీ వర్గీకరణను సంబంధించి ఈ నిర్ణయాలనే ఇక్కడ ప్రభుత్వం ఆ బిల్లును ఆమోదం చేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా దానికి కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి కూడా ఈ బిల్లును పంపించినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఎస్సీ వర్గీకరణలో షమీం అఖ్తర్ ఆయన ప్రధాన అంశంగా వ్యవహరించినట్టు చూడొచ్చు. ఈ విధంగా షెడ్యూల్డ్ కులాల ఎస్సీ వర్గీకరణ కోసం ఇటీవలే ప్రభుత్వం షమీం అఖ్తర్తో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆయన పలు దళిత సంఘాలు, ప్రజా సంఘాలతో చర్చించి ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి షమీం అఖ్తర్ పేరును ప్రభుత్వం ఖరారు చేసింది. ఆయననే మానవ హక్కుల చైర్మన్ కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. ఇంతకుముందుకు ఎస్సీ వర్గీకరణకు కమిటీ వేసిన సందర్భంగా ఆయన చైర్మన్గా వివరించాడు. ప్రధాన నిర్ణయాలను తీసుకున్నాడు ఆ కమిటీ సంబంధించి. ఈ విధంగా అన్నట్టుగా చూడొచ్చు. కంచగచ్చిపోలి నకిలీ ఫోటోలు, వీడియోలపై సీఎం సీరియస్. విచారణకు ఆదేశించాలా? ప్రభుత్వం తరపున హైకోర్టుకు విజ్ఞప్తి చేయండి. సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయండి. ఆధునిక ఫోరెన్సిక్ టూల్స్ని సమకూర్చుకోండి. కంచగచ్చిపోలి వివాదంపై సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు సృష్టించారు. ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు. కిషన్ రెడ్డి, జగదీష్ రెడ్డి పోస్టులపై చర్చ. సెలబ్రిటీలు జాన్ అబ్రహీం, దియా మిర్జా, రవీనా టాండన్ ట్వీట్లపై పోలీసుల ఆరా. విధంగా కంచగచ్చిపోలి నకిలీ ఫోటోలు, వీడియోలపై సీఎం సీరియస్. ఈ విధంగా అక్కడ జరిగింది ఒకటి ఏఐ సహాయంతో తప్పుడు సమాచారం అందేలా ఈ విధంగా సమాజానికి, అదేవిధంగా కోర్టులకు తప్పుడు సమాచారం అందించారు. కొంతమంది సెలబ్రిటీలు చేసిన వీడియోలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా సైబర్ క్రైమ్కు పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా కంచగచ్చిపోలి విషయంలో కంచగచ్చిపోలి భూముల వివాదం నేపథ్యంలో కృత్రిమం మీద ఏఐ ఆధారిత నకిలీ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సమాజాన్ని తప్పుదోవ పట్టించే ఏఐ ఫేక్ కంటెంట్ తయారీపై విచారణకు ఆదేశించేలా రాష్ట్ర ప్రభుత్వం తరపున హైకోర్టుకు విజ్ఞప్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రంలో సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలని, నకిలీ వీడియోలు, ఫోటోలను పసిగట్టేలా అవసరమైన ఆధునిక ఫోరెన్సిక్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ టూల్స్ను సమకూర్చుకోవాలని సూచించారు.
నిర్వహించారు. శనివారం ఆయన కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో కలిసి సమీక్ష నిర్వహించారు. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సిఎస్ శాంతికుమార్, డీజీపీ జితేందర్, టీజీఐ ఐసీ ఎండి విష్ణువర్ధన్ రెడ్డి, అటవీ శాఖ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. కృత్రిమ మేధతో తయారు చేసే నకిలీ వీడియోలు, ఫోటోలు కరోనాను మించిన మహమ్మారి లాంటివి అని ఇండోపాక్, ఇండో చైనా వివాదాలు, ఘర్షణలకు దారితీసే సున్నితమైన అంశాల్లో ఏఐతో ఫేక్ కంటెంట్ను సృష్టించే ప్రమాదం ఉంటుందనే చర్చ ఈ సమీక్షలో జరిగింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రభుత్వం లాక్కుంటున్నట్లుగా సోషల్ మీడియా నెట్వర్క్ కృత్రిమంగా వివాదం సృష్టించడం పట్ల సమావేశంలో ఆందోళన వ్యక్తమైంది. దీనిపై సీఎం స్పందిస్తూ ఫేక్ కంటెంట్ నిరోధానికి తగిన విధంగా ఇక్కడ ఫేక్ కంటెంట్ నిరోధానికి తగిన చర్యలు తీసుకోవాలన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా మంత్రుల సమావేశం, సీఎం అధ్యక్షతన మంత్రుల సమావేశంలో అదేవిధంగా అటవీ శాఖ అధికారులతో కూడా సమావేశం ఏర్పాటు చేసినట్టుగా చూడవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. ఎవరైతే ఈ కంచగచ్చిబౌలి విషయంలో ఫేక్ వీడియోలు క్రియేట్ చేసారో సెలబ్రిటీలు, అదేవిధంగా ఇక్కడ ఏఐ సహాయంతో ఫేక్ వీడియోలు క్రియేట్ చేసినపై కఠిన చర్యలు తీసుకోవాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇది ఏఐ సహాయంతో ఫేక్ వీడియోలు తయారు చేయడం అనేది కరోనా మహమ్మారి కంటే అత్యంత ప్రమాదకరమైనది అన్నట్టుగా ఇక్కడ ఆయన చెప్పుకొచ్చారు. శ్రీరామ నవమి సందర్భంగా విద్యుత్ దీప కాంతుల్లో భద్రాచల రామాలయం నేడు భద్రాద్రికి సీఎం సీతారాముల కళ్యాణానికి హాజరై పట్టు వస్త్రాలు సమర్పించనున్న రేవంత్ రెడ్డి. విధంగా శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో విధంగా సీతారాముల కళ్యాణం జరుపుతున్నట్టుగా చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ వేదికకు ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నట్టుగా చూడవచ్చు. ఇక్కడ ఇంటికెళ్ళి సంతకం చేయించండి, నీటిపారుదల సమీక్షకు ముఖ్య కార్యదర్శి గైర్ హాజరు, అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం, సీతారామ సవరణ జీవో జారీకి నిర్దేశం, సెక్రటరీ ఫోన్ ఎత్తడం లేదన్న అధికారులు, చర్చానీయాంశమైన వ్యవహారం. విధంగా నీటిపారుదల సమీక్షకు ముఖ్య కార్యదర్శి గైరీ హాజరు, అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం. నీటిపారుదల ముఖ్య కార్యదర్శి ఈ సమావేశానికి ఏదైతే నీటిపారుదల సీతారామ సవరణ జీవో జారీకి నిర్దేశం, సెక్రటరీ ఫోన్ ఎత్తడం లేదన్న అధికారులు, చర్చానీయాంశమైన వ్యవహారం. ఇదైతే ఇక్కడ నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి ఫోన్ ఎత్తలేదు. ఇక్కడ సమావేశానికి కూడా హాజరు కాకపోవడంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే ఆయనకు సంబంధించిన సంతకాలు ఇంటికెళ్ళి తీసుకోండి అన్నట్టుగా సంతకం చేయించండి అని నీటిపారుదల సమీక్షకు ముఖ్య కార్యదర్శి గైర్ హాజరు, అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిండు. ఈ విధంగా సమావేశానికి రాకపోయినా సరే ఆయన ఫోన్ ఎత్తకపోయినా ఇంటికెళ్ళి సంతకాలు చేయించుకోండి అన్నట్టుగా ఇక్కడ దానికి సంబంధించి నీటిపారుదల ఏదైతే సంతకాలు ఉన్నాయో దానికి సంబంధించి ఈ విధంగా స్పందించినట్టు చూసుకోవచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అమెరికాలో టారిఫ్ల కల్లోలం తిప్పికొడుతున్న ట్రంప్ సుంకాల నిర్ణయం, ఇతర దేశాల దిగుమతులపై అడ్డగోలు సుంకాల ఎఫెక్ట్, నిత్యావసర ధరలు పెరుగుతాయన్న ఆందోళనలో అమెరికన్లు, ఉన్నవి లేనివి ఇప్పుడే కొనేందుకు ప్రయత్నాలు, స్టోర్ల ముందు బారులు, సూపర్ మార్కెట్లో సరుకులు ఖాళీ, వస్త్రాల నుంచి ఎలక్ట్రానిక్ పరికరాల దాకా ఇదే పరిస్థితి. ధరలు పెంచిన వ్యాపారులు, పాత స్టాక్కు కొత్త రేట్లు, ధరల భయంతో అవసరం లేనివి తాహత్కు మించినవి కొంటూ అప్పుల పాలవుతున్న అమెరికన్లు, అమెరికాలోని భారతీయులపైన ధరాఘాతం ప్రభావం, విద్యార్థులపై ఖర్చుల వాత, ఉద్యోగుల పొదుపులో కోత. విధంగా ఏదైతే ట్రంప్ నిర్ణయాల వల్ల అమెరికా అతలాకుతలం అవుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఏదైతే సుంకాలు టారిఫ్లు పెంచడం వల్ల విధంగా వస్తువులపై ఇక్కడ రానున్న కాలంలో ధరలు పెరుగుతాయన్న ఆందోళనలో అక్కడి ప్రజలు ఈ విధంగా ముందే కొనుగోలు చేస్తున్నారు. స్టోర్ల ముందు, షాపింగ్ మాల్ల ముందు బారులు తీరుతున్నారు. ఈ విధంగా స్టోర్లన్నీ ఖాళీ అవుతున్నాయి, అంటే ముందుగానే కొనేస్తున్నారు. పాత వస్తువులపై ధరలు ఎక్కువ రేట్లు పెట్టి అమ్ముకుంటున్నారు. ఈ విధంగా డిమాండ్ పెరగడంతో ఈ విధంగా రానున్న కాలంలో ఇంకా మరింత ధరలు పెరుగుతాయన్న ఆందోళనలో అక్కడ ప్రజలు ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా భారతీయులు, ఇక్కడ అమెరికాలో ఉంటున్న భారతీయులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ధరలు పెరగడం వల్ల, ఈ విధంగా టారిఫ్లు పెంచడం వల్ల, ట్రంప్ నిర్ణయాల వల్ల అన్నట్టుగా చూడవచ్చు. ప్రపంచ దేశాల నుంచి చేసుకునే దిగుమతులపై ట్రంప్ విధిస్తున్న టారిఫ్లతో అమెరికాలో కల్లోలం మొదలైంది. విదేశాల ఉత్పత్తులపై గంపగుత్తగా సుంకాలు పెంచి ట్రంప్ వాటికి ముక్కుతాడు వేయడం ఏమో కానీ ఆ అడ్డగోలు సుంకాల ప్రభావం అమెరికాలో అప్పుడే కనిపిస్తుంది. ఆ దేశంలో వినియోగించే సరుకులు, వస్తువులలో చాలా వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవే కావడంతో ధరలు పెరిగిపోతాయని స్థానికుల్లో ఆందోళన మొదలైంది. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో ధరలు తక్కువగా ఉన్నప్పుడే అవసరమైనవన్నీ కొనిపెట్టుకోవాలన్న ఆలోచన పెరిగింది.
దాంతో అమెరికాలోని సూపర్ మార్కెట్లు గ్రాసరీ స్టోర్లకు జనం ఎగబడుతున్నారు. చాలా స్టోర్లలో సరుకుల ర్యాక్స్ ఖాళీగా కనిపిస్తున్నాయంటూ అక్కడి మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి. ట్రంప్ టారిఫ్ల ప్రభావంతో ఇక్కడ నిత్యావసరాల సరుకుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. వివిధ అంశాలపై అక్కడ వినియోగిస్తున్న వస్తువులు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులే ఉన్నాయి. ఈ విధంగా ఏదైతే ఇతర దేశాల నుంచి ప్రపంచ దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంటారో వాటిపై అధిక మొత్తంలో టారిఫ్లు విధించడంతో ట్రంప్ ఈ విధంగా రానున్న కాలంలో ధరలు పెరుగుతాయని భావించిన ప్రజలు ముందుగానే అమెరికన్లు స్టోర్లలో ఉన్న సరుకులన్నీ ఖాళీ చేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ముందే కొనుగోలు చేసి పెట్టుకుంటున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా దీనివల్ల ట్రంప్ నిర్ణయాల వల్ల అక్కడి ప్రజలు ఎన్నో ఇబ్బందులు, ప్రపంచ దేశాలు కూడా ఇబ్బంది పడుతున్నట్టుగా చూడవచ్చు. ఇక్కడ ఇలాంటి చర్యలే నేను తీసుకొని ఉంటే ఇప్పుడు మౌనంగా ఉన్నవారు అప్పుడెలా వ్యవహరించేవారో ఊహించడం కష్టం. కొత్త టారిఫ్లు అమెరికాకు మేలు చేస్తాయని నేను అనుకోవడం లేదు. బరాక్ ఒబామా ఈ విధంగా ఇలాంటి చర్యలు నేను తీసుకొని ఉంటే ఇప్పుడు మౌనంగా ఉన్నవారు అప్పుడెలా వ్యవహరించేవారో ఊహించడం కష్టం. కొత్త టారిఫ్లు అమెరికాకు మేలు చేస్తాయని నేను అనుకోవడం లేదు. ఈ విధంగా అమెరికా అధ్యక్షుడిగా కొనసాగిన బరాక్ ఒబామా మొన్నటి వరకు ఇక్కడ అమెరికా అధ్యక్షుడు ఉన్న ఒబామా మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఇప్పుడు నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తీసుకునే ఈ విధంగా నిర్ణయాలు తీసుకొని ఉంటే ఇప్పుడు మౌనంగా ఉన్నవారు అప్పుడు ఎలా స్పందించేవారో అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా టారిఫ్లు పెంచడం అనేది మన దేశానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది అనుకోవడం లేదు నేను. ఇది అనేక రకాలుగా సమస్యలు వస్తాయన్నట్టుగా ఆయన చెప్పుకొస్తారు. నమస్తేపై విజిలెన్స్. తెలంగాణ టుడే టీ న్యూస్ పైన గత సర్కారు హయాంలో సొంత మీడియాకే భారీగా ప్రకటనలు. 348.43 కోట్ల యాడ్స్పై ప్రభుత్వం సీరియస్. ప్రకటనల లోగుట్టు విప్పనున్న విజిలెన్స్. అప్పట్లో సమాచార శాఖ కేసీఆర్ ప్రాతినిధ్యం. ఈ కేసులో ఆయనను విచారించే అవకాశం. నమస్తేపై విజిలెన్స్. విధంగా తెలంగాణ టుడే టీ న్యూస్ పైన గత సర్కారు హయాంలో సొంత మీడియాకే భారీగా ప్రకటనలు. విధంగా ప్రభుత్వానికి సంబంధించి ప్రకటనలు సొంత మీడియాకే కేటాయించుకున్నారు. 348.43 కోట్ల యాడ్స్పై ప్రభుత్వం సీరియస్. ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన యాడ్స్ గురించి ఇక్కడ సొంత మీడియాకే ఇచ్చుకున్నారు. యాడ్స్ అనేది 348.43 కోట్ల యాడ్స్ను ప్రకటనలకు సంబంధించి సొంత మీడియాకే ఇచ్చుకున్నారన్నట్టుగా ఇక్కడ ప్రభుత్వం సీరియస్గా వ్యవహరిస్తుంది. దానిపై ప్రకటనల లోగుట్టు విప్పనున్న విజిలెన్స్. దానిపై అప్పట్లో సమాచార శాఖకు కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిండు. ఈ కేసులో ఆయనను విచారించే అవకాశం ఉంది అన్నట్టుగా ఇక్కడ ప్రభుత్వం దీనిపై కూడా కసరత్తు చేస్తుంది. అంటే విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా అప్పుడు గత ప్రభుత్వం చేపట్టిన యాడ్స్పై 86 మంది మావోయిస్టుల లొంగుబాటు. వీరిలో 66 మంది పురుషులు, 20 మంది మహిళలు. అంతా ఛత్తీస్గఢ్లోని బిజాపూర్, సుక్మా జిల్లాల వారే. ఒక్కొక్కరికి 25,000 ప్రభుత్వ సాయం అందజేత. ఆయుధాలు విడిచిపెట్టండి, అభివృద్ధిలో భాగస్వాములు కండి. మావోయిస్టులకు కేంద్ర మంత్రి అమిత్ షా పిలుపు. ఈ విధంగా 86 మంది మావోయిస్టులు లొంగుబాటు జరిగింది. ఈ విధంగా వరుసగా జరుగుతున్న మావోయిస్టుల దాడులకు సందర్భంగా ఈ విధంగా పెద్ద మొత్తంలో మావోయిస్టులు మరణిస్తున్నారు. ఈ విధంగా ఇక కేంద్ర ప్రభుత్వం కూడా వీరిపై కఠిన చర్యలు సీరియస్గా వ్యవహరించడంతో ఈ విధంగా 86 మంది మావోయిస్టులు లొంగుబాటు అయినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా అందులో 66 మంది పురుషులు, 20 మంది మహిళలు ఉన్నారంట. ఇక్కడ ఏదైతే లొంగుబాటు అయ్యారో ఇక్కడ అమిత్ షా మీరు స్వచ్ఛందంగా ఆయుధాలు విడిచిరండి, మీకు సమాజంలో అభివృద్ధిలో భాగస్వాములు కాండి అన్నట్టుగా ఇక్కడ అమిత్ షా మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు. వీళ్ళకి సంబంధించి విదేశీ డిగ్రీకి దేశీయ పట్టా. యూజీసీ కొత్త మార్గదర్శకాలు. జాప్యాన్ని తగ్గించడమే లక్ష్యం. విదేశీ డిగ్రీకి దేశీయ పట్టా. యూజీసీ కొత్త మార్గదర్శకాలు. జాప్యాన్ని తగ్గించడమే లక్ష్యం. ఈ విధంగా ఆలస్యాన్ని అంటే ఎక్కువగా పట్టాలు లభించలేకపోతుంది. ఇక్కడ విదేశీ డిగ్రీకి ఇక్కడ దేశీయ పట్టా లభిస్తుంది అన్నట్టుగా కొత్త సవరణలు తీసుకొచ్చింది యూజీసీ. ఆధునిక రామసేతు, పాంబన్ రైల్ బ్రిడ్జి. ఇంజనీరింగ్ అద్భుతం. పాంబన్ రైల్ బ్రిడ్జి మండపం రామేశ్వరం మధ్య సరికొత్త వారధి. నేడు ప్రారంభించనున్న ప్రధాని మోడీ. 2.07 కిలోమీటర్ల పొడవు, 537 కోట్ల వ్యయం. తొలి వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్గా ఖ్యాతి. శ్రీలంక పర్యటనలో ప్రధాని చారిత్రాత్మక రక్షణ ఒప్పందం. మోడీకి మిత్ర విభూషణ అవార్డు. దేశమంతా రాములోరి కళ్యాణానికి సిద్ధమైంది. ఇదే సమయంలో శ్రీరాముడు నడియాడిన పాంబన్ దీవి మరో అద్భుత ఆవిష్కరణకు వేదిక అవుతుంది. రావణ లంకకు వెళ్లేందుకు నాడు వానరసేన నిర్మించినట్లు విశ్వసించే రామసేతు మొదలయ్యేది. ఈ విధంగా
పాంబన్ బ్రిడ్జ్కు సంబంధించి శ్రీలంక దేశంతో ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ దేశమంతా రామనామం ఇక్కడ శ్రీరామనవమి జరుపుతున్న సందర్భంగా ఈ విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం ఇక్కడ ఇంతకుముందుకు రామసేతుగా నదిలో ఇక్కడ రామసేతుగా నిర్మించిన దాన్ని ఇక్కడ కొత్తగా బ్రిడ్జి రూపంలో ఆధునికంగా బ్రిడ్జి రూపంలో ఏర్పాటు చేయాలని శ్రీలంక దేశంతో ఒప్పందాలు చేసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా పాంబన్ నది అన్నట్టుగా ఇక్కడ అది చూడవచ్చు. ఈ విధంగా ఇంజనీరింగ్ అద్భుతం పాంబన్ రైలు బ్రిడ్జి మండపం రామేశ్వరం మధ్య సరికొత్త వారధి. ఈ విధంగా పాంబన్ రైలు బ్రిడ్జి ఈ విధంగా అక్కడ పాంబన్ నదిలో పాంబన్ దేవి మరో అద్భుత ఆవిష్కరణకు వేదిక అవుతుంది. శ్రీరాముడు నడి ఆడిన పాంబన్ దేవి మరో అద్భుత ఆవిష్కరణకు వేదిక అవుతుంది. రావణ లంకకు వెళ్లేందుకు నాడు వానరసేన నిర్మించినట్లు విశ్వసించే రామసేతు మొదలయ్యేది. ఈ విధంగా రామసేతుగా భావించబడిన ఏదైతే ఉందో ఈ విధంగా రాముడు నిర్మించిన రామసేతుగా ఈ విధంగా ఏదైతే ఉందో ఇక్కడ అదే ప్లేస్లో ఈ విధంగా కొత్తగా పాంబన్ నదిపై ఈ విధంగా వంతెనను ఏర్పాటు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఇంజనీరింగ్ ఆవిష్కరణ కొత్తగా ఆవిష్కరించకపోతున్నారు. ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీలంక దేశంతో ఒప్పందాలు చేసుకున్నట్లుగా చూడవచ్చు. శ్రీరామనవమి సందర్భంగా బీఆర్ఎస్ను మించిన దోపిడీ. వాళ్ళు 10 ఏళ్లలో 20,000 కోట్ల విలువైన భూములు అమ్మారు. వీళ్ళు ఏడాదిలోనే 50,000 కోట్ల భూములు అమ్మాలని చూస్తున్నారు. భవిష్యత్ తరాలకు గజం భూమైనా మిగిల్చరా? విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తేయాలి. అంబేద్కర్ను జగ్జీవన్ రామును అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు. విధంగా ఇక్కడ బీఆర్ఎస్ను మించిన దోపిడీ జరుగుతుంది. 10 ఏళ్లలో వాళ్ళు 20,000 కోట్ల విలువైన భూములు అమ్మారు. వీళ్ళు సంవత్సరం గడవక ముందే వీళ్ళు ఏడాదిలోనే 50,000 కోట్ల భూములు ప్రభుత్వ భూమిని అమ్మేస్తున్నారు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా భవిష్యత్ తరాలకు గజం భూమైనా ఉంచరా? వచ్చే ప్రభుత్వాలు అమ్ముకోవడానికి ఏమైనా భూమి ఉంచరా అన్నట్టుగా ఇక్కడ బండి సంజయ్ మాట్లాడుతున్నారు. విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తేయాలి. అంబేద్కర్ను జగజీవన్ రామును అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తేయాలన్నట్టుగా ఏదైతే గచ్చిబౌలి భూ వివాదంలో విద్యార్థులు పై కేసులు పెట్టారో ఆ కేసులను కొట్టేయాలన్నట్టుగా బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు. అదేవిధంగా అంబేద్కర్ను జగజీవన్ రామును అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గురించి మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.